కర్నూలు జిల్లా కౌతాలం మండలంలోని ఉరుకుంద ఈరన్న దేవాలయం ఉత్తర ద్వారం వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. భక్తులపై అవుట్స్టోరింగ్స్ ఉద్యోగులు దాడికి పాల్పడ్డారు. భక్తులను లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అనుమతించకపోవడం, మాటకు మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటన వల్ల స్థానిక భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అనంతరం బాధితులు టెంపుల్ ఈవో వానికి ఫిర్యాదు చేశారు. భక్తులపై దాడికి పాల్పడిన అవుట్స్టోర్సింగ్ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో వాణి హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. పుణ్యక్షేత్రం ఏదైతే ఉరుకుంద ఈరన్న చాలా దూర ప్రాంతాల నుంచి అక్కడికి భక్తులు వస్తుంటారు. బట్ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏదైతే నిన్నటి రోజు జరిగిన దాడి అయితే ఇది చాలా దారుణమని చెప్తున్న పరిస్థితి. అంటే అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ కావచ్చు లేదా ఆలయ సిబ్బంది కావచ్చు, భక్తుల పట్ల ఎంత ప్రేమగా ఉదారతగా వ్యవహరించాల్సింది పోయి ఒక ముగ్గురు భక్తుల పట్ల అంటే పిడిగుద్దులు గుద్దిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఆ ఘటన జరిగింది. బట్ ఈ ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో తగు చర్యలు తీసుకోవడానికి ఇప్పటికీ ఏం జరిగిందని విచారిస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద అంటే కర్ణాటక భక్తులు అధికంగా వస్తూ ఉంటారు. ఒకవేళ తెలిసో తెలియకో అంటే క్యూ లైన్ లో తక్కువ వచ్చినా లేదా వాళ్ళు టోకన్ తీసుకోకుండా వచ్చినా కూడా సముదాయించి నచ్చ చెప్పాల్సిన పరిస్థితి. అలా కాకుండా విఐపీల పేరిట ఆలయ సిబ్బంది కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అడ్డదారిన దేవుడి దగ్గరికి తీసుకుపోతున్న పరిస్థితిని కూడా భక్తులు కొంత ఖండిస్తున్న పరిస్థితి, ఆ వ్యవహారంపై ఆగ్రహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఒక భక్తుడు అంటే మేమైతే క్యూ లైన్ లో చాలాసేపు ఉన్నాం, మరి మధ్య మధ్యన అటు ఇటుగా ఎవరెవరో వస్తా ఉన్నారు, ఇది ఏం పద్ధతి అని ప్రశ్నించినందుకు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళపైన పిడిగుద్దులు గుట్టి మాట పెరిగి అంటే దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఏదైతే సామాజికవేత్తలు అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి ఉరుకుందీరన్న టెంపుల్ ఏదైతే ప్రధానంగా శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇలాంటి పుణ్యక్షేత్ర పవిత్రత దెబ్బతినే విధంగా సిబ్బంది నడుచుకోరాదని సూచిస్తున్న పరిస్థితి. ఈ సంఘటన అయిన తర్వాత అధికారులు ఏ విధంగా స్పందించారు? అధికారులైతే వాళ్ళు ఇదంతా కూడా యథావిధిగా జరుగుతూ ఉంటాయి, భక్తులు ఎక్కువ ఉంటారు. బట్ కొంత సిబ్బంది కూడా సహనం కోల్పోయి ఇలాంటి ఘటనలు మామూలే అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీనిపైన కూడా భక్తులు ఆగ్రహిస్తున్న పరిస్థితి. సిబ్బంది ఖచ్చితంగా అయితే చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా చెప్పాల్సి వస్తే సహనంతో చెప్పాలి, కానీ దాడి చేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి ఆలయ సిబ్బంది అంటే సరైన పర్యవేక్షణ లేకపోవడము లేదా అక్కడ ఉన్న ఈవో ఏదైతే సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా జరుగుతుంది. ఈ రకంగానే భక్తులపైన ఇతరులపైన వాళ్ళకు దాడికి తెగబడుతున్నారనే వాదం వినపడుతుంది. అక్కడున్న భక్తులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఇప్పుడు ఈ ఘటన తర్వాత? ఇది దాడి జరిగినదాన్ని ప్రతి భక్తులు పరిస్థితి తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తాదులు ఎంతో అంటే వాళ్ళ భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చి ఉంటారు. వారి మనోభావాలు దెబ్బతినే విధంగా దాడి చేయడం ఏంటి? ఇదే ఎక్కడి దారుణము? వాళ్ళు వచ్చిండేది గొడవ పడడానికే, దేవుడి దర్శనం కోసమని భక్తులు వారికి వారు అనుకుంటున్న పరిస్థితి. ఆలయ సిబ్బందిని నిలదీస్తున్న పరిస్థితి. భక్తాదులు అంటే మొక్కుబడితోనో లేదా ప్రత్యేక పూజలతోనో వాళ్ళు దేవుడిని ఆరాధించి నైవేద్యం సమర్పించి ఆశీస్సులు పొందాలని వస్తే ఇలా గొడవ చేసి వాళ్ళని కొట్టి పంపడం ఎంతవరకు ఇది దారుణము. ఇలాంటి వాతావరణము ఆలయ పవిత్రతకు మంచిది కాదని చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఈవో అయితే ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని సస్పెండ్ చేసి అంటే ఖచ్చితంగా అక్కడి నుంచి విధుల నుంచి కూడా తొలగించాలనే డిమాండ్ పెరుగుతూ ఉంది. లేని పక్షంలో అంటే భక్తాదుల యొక్క మనోభావాలు దెబ్బతీసి పుణ్యక్షేత్రం యొక్క పవిత్రత కూడా గంగలో కలిసే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ బసవరాజ్.